అమ్మగారికి వందనాలు, డాడీకి వందనాలు, మీరు అందరూ కూడి వచ్చిన వారందరికీ వందనాలు. ఏంటంటే పోయిన సెప్టెంబర్ నెలలో ఇక్కడికి వచ్చాము ఆరాధనకి. వస్తే నా భర్తకి కిడ్నీ సమస్య ఉంటే ఆ రోజు నా భర్త రాలేదు, నేనే వచ్చాను. మరి ఆ రోజు ప్రార్థన చేయించాను. ప్రార్థన చేయించిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేశాడు. కిడ్నీ సమస్య పోయిద్దమ్మా అన్నాడు. చేర్చుకొని వెళ్ళి నాకు నా భర్త కిడ్నీ సమస్య 3 నెలలు దాకా కానరాలేదు. మరి ఏంటంటే రెండో సాక్ష్యం, మా కుటుంబం మీద, మా ఇంటి మీద, మా అయిన వాళ్ళే ఇంటి మీద చాదబాటు చేశారు. మేము 2 సంవత్సరాల నుంచి మా 2 చిన్నపిల్లలు మేమెంతో కుటుంబ వేదనతో ఎంతో నరక యాతన పడ్డాము. అమ్మగారి తైలాభిషేకం యూట్యూబ్లో చూసిన కానించి ఆ ఒంగోలు గుంటూరు వస్తున్నాము. వచ్చిన కానించి మా సమస్యలన్నీ ప్రార్థన చేసినప్పుడల్లా, ఆ తైలం రాసుకున్నప్పుడల్లా మా సమస్యలన్నీ ఒక రకంగా నార్మల్గా జరుగుతా, మరి ఆ దేవుడు మా యందు నుండి మమ్మల్ని బాధకు లేకుండా ఆ సైతాన్ అనేది మమ్మల్ని ఎంతో గలిబిలి చేస్తుంది. నిద్రబాని ఇట్లా ఒకరికొకరు కోట్లాట్లా, బిడ్డల ఆరోగ్యాలు సరిగా ఉండలేదు. ఉండపోతే నా డాడీ ఫోన్ చేశారు. ఒకరోజు అమ్మగారికి కూడా ఫోన్ చేస్తే ప్రార్థన చేశారు. మరి నార్మల్గా తగ్గుతానే ఉంది. ప్రార్థన చేసేటప్పుడల్లా మరి ఇప్పుడైతే మరి అట్లా అనిపించలేదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది మా కుటుంబంలో. మరి చూడండి, మరి సహోదరి వారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, వారట 25 సంవత్సరాలుగా చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారంటండి. 1 కాదు, 2 కాదు, మరి 3 కాదు, 25 సంవత్సరాలుగా చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా విడుదల రాలేదు వాళ్ళకి. మరి ఎంతో పోరాటం, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, శరీరంలో అనారోగ్యాలు కలుగు చేస్తూ ఆ చేతబడి శక్తుల వలన ఎంతగానో కృంగిపోతున్న సమయంలో మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వారు రావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం కూడా అప్లై చేసుకున్నారు. దైవజనుల దగ్గరకు వచ్చి మరి ప్రార్థన చేయించుకుంటున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు 25 సంవత్సరాలుగా మేము పీడింపబడుతున్నాం ఈ యొక్క చేతబడి శక్తుల చేత. మరి ఆ చేతబడి శక్తుల నుంచి మేము విడుదల పొందుకున్నాం, మేము ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నామని వారు సాక్ష్యం ఇస్తున్నారండి. అంత మాత్రమే కాదు, మరి వారి యొక్క భర్త, సిస్టర్ గారి యొక్క భర్త గారికి వారికి మరి కిడ్నీ సమస్య ఉందంట. ఆ కిడ్నీ సమస్యను బట్టి చాలా బాధపడుతున్న సమయంలో మరి దైవజనుల దగ్గరకు మరి సహోదరి వచ్చి, నా భర్త కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారయ్యా అన్నప్పుడు దైవజనులు ప్రార్థించారంట. ఇంక నీ భర్తకి ఏ సమస్య ఉండదమ్మా అని చెప్పి దైవజనులు చెప్పినప్పుడు మరి ఆ మాటను రిసీవ్ చేసుకొని వెళ్ళారు. మరి వెంటనే మరి తన భర్తకు మరి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చారు అని చెప్తున్నారు. మరి చెప్పిన దేవుడు చేసిన కార్యాన్ని వారు మరి చెప్పాలంటే భయపడ్డారు. నా భర్త మరి కిడ్నీ సమస్య నుంచి విడుదల పొందుకున్నారని ఆ సాక్ష్యం చెప్దామంటే ఏదో తెలియని భయం చేత తను చెప్పలేకుండా అలాగే ఆగిపోయారంట. మరలా కొన్ని రోజులకి అదే సమస్య రిపీట్ అవడాన్ని బట్టి మరలా భయపడి, ప్రభువా నేను సాక్ష్యం చెప్తాను, ఇంకా ఎన్నడూ కూడా నా భర్తకి కిడ్నీ సమస్య రాకూడదని ఆ బిడ్డ మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి ఆ సహోదరికి సంపూర్ణ స్వస్థత, కిడ్నీ సమస్య నుంచి పూర్తి విడుదల ఇచ్చారని ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారండి.